చేసుకుంటూ వెళితే గుర్తింపు ఆటోమేటిక్గా వస్తుంది. మనం సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్లో మనం పడ్డ కష్టానికి తగ్గ గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది. ఆ రికగ్నిషన్ వచ్చే టైంకి మనం ఫీల్డ్లో ఉండాల్సిన అవసరం లేదు. కాసింత పక్కకు జరిగి విశ్రాంతి తీసుకుంటున్నా ఏం పర్వాలేదు. మనం డెడికేషన్ గురించి లోకం మాట్లాడుకుంటూనే ఉంటుందని అంటున్నారు దీపికా పదుకోన్. ఫీల్డ్లో ఉన్నప్పుడు ఫ్లడ్ లైట్స్ మన మీద పడటంలో గొప్పే ఉంది. కాసింత విరామం తీసుకున్నప్పుడు కూడా మన మీద ఫోకస్ పడినప్పుడే కదా ఆనందం అంటున్నారు దీపికా పడుకోన్. ప్రస్తుతం మెటర్నిటీ లీవ్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ బ్యూటీ. ఓవైపు ఇంట్లో పాప బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా లాస్ ఏంజలీస్ లోని హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ లో దీపికా పడుకోన్ కి ఓ స్టార్ ని కేటాయించారు ఆర్గనైజర్స్. ఈ గౌరవం పొందిన ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీగా హిస్టరీ క్రియేట్ చేశారు దీపికా. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఆ ఆనందంలో ఉండగానే ఆమెని మరో అద్భుతమైన గౌరవం వరించింది. ప్రముఖ మ్యాగజైన్ ది షిఫ్ట్ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో దీపిక పేరు చోటు చేసుకుంది. క్రియాశీలత, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను పరిగణలోకి తీసుకుని రూపొందించిన ఈ జాబితాలో స్థానం దక్కినందుకు ఆనందంగా ఉందన్నారు దీపిక. ఇదే స్పిరిట్ తో పనిచేయడానికి రెడీగా ఉన్నానంటున్నారు ఈ బ్యూటీ. మనం పర్ఫెక్ట్ రూట్లోనే ట్రావెల్ చేస్తున్నామని చెప్పడానికి ఈ తరహా గుర్తింపులు ఉపయోగపడతాయన్నది అమ్మడి స్టేట్మెంట్. అతి త్వరలోనే కల్కి 2 సెట్స్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారు దీపిక. ఐకాన్ స్టార్ అట్లీ సినిమాలో ఆమె మెయిన్ లీడ్. నార్త్ లోను షారుఖ్ కింగ్ తో సహా క్రేజీ ప్రాజెక్ట్స్ లో వినిపిస్తోంది దీపిక పేరు. ఒకే ఏడాది ఒకే రోజు పుట్టిన ఇద్దరు స్టార్స్ తెలుగు ఇండస్ట్రీని ఏలే ప్రయత్నాల్లో ఉన్నారు. మిగిలిన హీరోలందరూ ఓన్ ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే వీరిద్దరూ మాత్రం ఓన్ గ్రౌండ్లోనూ ఆడుతూ టాలీవుడ్లోనూ సక్సెస్ఫుల్గా ట్రావెల్ చేస్తున్నారు. వారిద్దరే ధనుష్ అండ్ దుల్కర్. మిస్టర్ D&D మీద ఓ లుక్కేద్దాం పదండి. డైరెక్టర్ని నమ్మి డైరెక్టర్ ఎలా చెబితే అలా చేసే స్టార్లు ఈ కాలంలో ఉన్నారా అంటే ఎందుకు లేరు అంటూ ధనుష్ వైపు చూపిస్తోంది ఇండస్ట్రీ. రీసెంట్ కుబేరా మూవీనే అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని కూడా అంటోంది. స్వతహాగా డైరెక్టర్ కావటంతో కెప్టెన్ కుర్చీకున్న విలువ తెలుసుకున్నారని ప్రశంసల వర్షం కురిపిస్తోంది. పాన్ ఇండియా కల్చర్ అంటే మన సినిమాలను పొరుగు భాషల్లో రిలీజ్ చేయటం అన్నది కాకుండా పొరుగు సంస్థలకి కాల్ షీట్లిచ్చి ఆ భాషల్లోనే సినిమా చేసి సక్సెస్ సాధించాలన్న విషయాన్ని ప్రూవ్ చేసి చూపించారు మిస్టర్ ధనుష్. ఆయన చేసిన సర్ చూసిన వాళ్లంతా శభాష్ అని ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడైతే ఓన్ డైరెక్షన్ లో ఇడ్లీ కడాయితో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు ధనుష్. ధనుష్ లాగానే ఇంకా చెప్పాలంటే ఆయన కన్నా ముందే టాలీవుడ్ మీద కచ్చీఫ్ వేసిన హీరో దుల్కర్. మలయాళ మార్కెట్ చిన్నదనుకున్నారా? తెలుగు మార్కెట్ పెద్దదనుకున్నారా? టాలీవుడ్ లో కమర్షియల్ మూవీస్ కి ఇంపార్టెన్స్ ఉంటుందనుకున్నారా? ఏమనుకుంటే ఏం, ఆయన స్టైల్ ఆఫ్ సెలెక్షన్ ని వదులుకోకుండా తెలుగులో మూవీస్ చేస్తూ వావ్ వాట్ అన్ యాక్టర్ అనిపించుకుంటున్నారు దుల్కర్. మహానటితో మొదలైన ప్రస్థానాన్ని సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేస్తున్నారు. దుల్కర్ చేసిన సీతారామం, లక్కీ భాస్కర్, ఇప్పుడు కాంతా ప్రతిదీ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీనే. ఈ సక్సెస్ స్ట్రీక్ ని ఆయన అలానే కంటిన్యూ చేయాలని ఇష్టపడే ఫీమేల్ ఫ్యాన్స్ కి కొదువే లేదు. రీసెంట్ టైమ్స్ లో ఇంతగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న హీరోగా పేరు తెచ్చుకున్నారు మిస్టర్ దుల్కర్ సల్మాన్. సోషల్ మీడియా మంచిదా చెడ్డదా? ఇదో నెవర్ ఎండింగ్ డిస్కషన్. మంచిదనే వాళ్ళు అంటున్నారు, వామ్మో అనేవాళ్ళు ఆ మాటలతోనే తిడుతున్నారు. చేతిలో సినిమాలున్నా లేకున్నా జస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ లైమ్ లైట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరికొందరైతే వద్దు బాబోయ్ అని పక్కకు జరుగుతున్నారు. సోషల్ మీడియా గురించి ఓ కెప్టెన్, ఓ హీరోయిన్ ఒకేసారి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారండోయ్. ఇంతకీ ఏంటవి చూద్దాం. సోషల్ మీడియాలో పని పాట లేని వాళ్ళు ఎక్కువైపోయారంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్. అందరి చేతుల్లోనూ ఓ స్మార్ట్ ఫోన్ ఉంది, ఫ్రీ డేటా ప్లాన్స్ ఉన్నాయి. అందుకే ప్రతి వాళ్ళు ప్రతి దాని మీద స్పందించడం మొదలుపెట్టారు. ఇతరుల జీవితాల గురించి కామెంట్ చేయటం తప్ప వారికి పెద్ద పనేం లేదంటున్నారు రకుల్. ఈ మధ్య రకుల్ని ఎవరూ ఏమీ అనలేదే, అయినా ఆమె అంత యాక్టివ్గా కూడా లేరు. అలాంటప్పుడు ఉన్న పళాన సోషల్ మీడియా గురించి ఎందుకు మాట్లాడినట్టు అని ఆరా తీసే పనిలో ఉన్నారు చాలామంది. నెగిటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్ళందరినీ రకుల్ మాటలు టార్గెట్ చేశాయన్నది ఆమె నియర్ అండ్ డియర్స్ చెప్తున్న మాట. రకుల్ సోషల్ మీడియా గురించి చెప్పిన టైంలోనే తన ఒపీనియన్ని షేర్ చేసుకున్నారు లోకేష్ కనగరాజ్. కూలీ ప్రమోషన్లలో ఉన్నారు లోకేష్. ఆ మధ్య నిద్రమత్తులో అనుకోకుండా ఓ ఫ్యాన్ పేజ్ని లైక్ కొట్టానని, అది కాస్త దుమారంగా మారటంతో తనకి సోషల్ మీడియా అవర్షన్ మొదలైందన్నారు లోకేష్. ఇప్పుడు తన అకౌంట్స్ ని మేనేజర్ హ్యాండిల్ చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న అనవసరమైన గొడవలు చూసిన తరువాత తన ఫ్యామిలీని పబ్లిసిటీకి దూరంగా ఉంచాలని ఫిక్స్ అయినట్లు చెప్పారు.
అందుకే వ్యక్తిగత విషయాల పట్ల గోప్యత పాటిస్తున్నట్లు తెలిపారు లోకేష్. సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీల జీవితాల్లో పెరుగుతున్న స్ట్రెస్ ఎలా ఉంటుందో వీరిద్దరి మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చంటూ డిస్కషన్ షురూ అయింది నెట్టింట్లో. ఎక్కడ గ్యాప్ ఇవ్వడం లేదు పవర్ స్టార్. ఏదో ఒక న్యూస్ తో ఫ్యాన్స్ లో జోష్ నింపేస్తున్నారు. మొన్నటి దాకా హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ప్రమోషన్లు, ఆ వెంటనే పోస్ట్ రిలీజ్ హంగామా, ఇప్పుడు కంటెంట్ రీలోడెడ్ వార్తలు. జస్ట్ అంతేనా అంటే లాట్ మోర్ అంటోంది పవన్ సైన్యం. ఇంతకీ దిల్ మాంగే మోర్ సంగతులేంటి చూసేద్దాం పదండి. హరిహర వీరమల్లు మేనియా నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా బయటకి రాలేదు. మూవీ రిలీజ్ టైంలో పెరిగిన టికెట్ ధరలు ఇప్పుడు మామూలు స్థితికి వచ్చేశాయి. కంటెంట్ రీలోడెడ్ అంటూ మూవీ యూనిట్ కూడా సరికొత్త అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. రీలోడెడ్ అంటే ఏం మార్పులు చేర్పులు జరిగాయో అనే ఆతృత కూడా కనిపిస్తోంది ఫ్యాన్స్ లో. హరిహర వీరమల్లు థియేటర్స్ లో సందడి చేస్తుండగానే తమ వంతు ప్రయత్నాలకు దిగేసింది ఓజీ టీం. ఆగస్ట్ నుంచే ఓజీ ప్రమోషన్లకి ప్లాన్ గీసుకుంటోంది. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఓజీ ఓజీ అనే సౌండ్స్ బలంగా వినిపించాయి. అది కూడా మన సినిమానే. ఇప్పుడు వీరా టైం అని ఓజీ గురించి దాటేశారు పవర్ స్టార్. ఇక ఆ ఛాన్స్ లేదు, ఖచ్చితంగా ఓజీ గురించి మాట్లాడాల్సిందే అని అంటున్నారు జనాలు. అందుకు టీం కూడా సర్వం సిద్ధం చేస్తోంది. సాంగ్ లాంచ్ తో ఓజీ ప్రమోషన్స్ ని షురూ చేయడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూస్తారు, యాక్షన్ హంగామా మామూలుగా ఉండదు అనే హింట్స్ ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఓజీ ప్రమోషన్లలో ఈసారి ఉస్తాద్ గురించి కూడా పవన్ ప్రస్తావిస్తారు అన్నది అభిమానుల ఆశ. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ రెజ్యూమ్ అయింది. ఇప్పుడున్న శ్రీలీలతో పాటు అదనంగా రాశీ ఖన్నా కూడా సెట్స్ లో జాయిన్ అయ్యారు. సో బ్యాక్ టు బ్యాక్ ఫ్యాన్స్ లో జోష్ నింపటానికి తన వంతు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు పవర్ స్టార్. హీరోయిన్లు పెళ్లి గురించి మాట్లాడాలంటే వాళ్ళ కెరియర్ సంపులో ఉండాలి, లేకుంటే చానాళ్లుగా ప్రేమకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూ ఉండాలి, లేకుంటే ఏదో సడన్ బ్రేక్ రావాలి. అలాంటివేమీ లేనప్పుడు పెళ్లి ముచ్చట రావడం అరుదు. కానీ నేను డిఫరెంట్ కదా, అందుకే ఓపెన్ అయిపోతున్నానని అంటున్నారు సిల్వర్ స్క్రీన్ కమర్షియల్ సీత. అదేనండి మన మృణాల్ ఠాకూర్. పెళ్లి గురించి మృణాల్ ఏమన్నారో తెలుసా? నాకు పెళ్లి చేసుకోవాలనుంది, పిల్లలు కనాలనుంది అంటున్నారు మృణాల్ ఠాకూర్. అదేదో జస్ట్ ఇప్పుడు పుట్టిన ఆలోచన కాదు, ఎప్పటినుంచో ఉంది. తన చిన్నప్పటినుంచి తనదైన కుటుంబం మీద తనకి చాలా క్లారిటీ ఉంది అని చెప్తున్నారు. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు ఈ మాటలేంటి అని విన్నవారంతా వండర్ అవుతున్నారు. కెరీర్కి పెళ్లికి సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు మృణాల్. ఇప్పుడు డైరీల్లో కాల్ షీట్లన్నీ ఫుల్గా ఉన్నాయి. ఏడాదికి 2-3 సినిమాల రిలీజ్లున్నాయి. వాటి షూటింగ్లు, ప్రమోషన్లు, డబ్బింగ్లు అంటూ చాలా బిజీగా ఉన్నారు. అందుకే పెళ్లి ఇమ్మీడియట్ గా చేసుకోవాలని అనుకోవటం లేదని స్టేట్మెంట్ ఇచ్చేశారు. పెళ్లి గురించి ఇంతగా మాట్లాడుతున్నారంటే మనసులో ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు వెంటనే మొదలవుతాయి. అలాంటిదేమీ లేదు, సరైన టైం వచ్చినప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా కుదురుతాయన్నది తన నమ్మకం అని అడగబోయే ప్రశ్నకి ముందుగానే ఆన్సర్ ఇచ్చేస్తున్నారు ఈ లేడీ. నార్త్లో వరుసగా ప్రాజెక్టులు సైన్ చేస్తున్నారు మృణాల్. సౌత్లో అల్లు అర్జున్, అట్లీ మూవీలో మంచి రోల్ చేస్తున్నారు. కోలీవుడ్ నుంచి చాలా మంది కథలు వినిపిస్తున్నారట. బిజీగా ఉండాలనో సంపాదించేయాలనో సినిమాలు చేయట్లేదట మృణాల్. మంచి సబ్జెక్టులో ఇన్వాల్వ్ అయితే ఆ కిక్కే వేరు అన్నది ఈ లేడీ ఫీలింగ్. గుర్తుండిపోయే సినిమాలు చేయాలన్నదే టార్గెట్ అంటున్నారు హాయ్ నాన్న బ్యూటీ. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.